అసలు మీరే క్రైస్తవులు ఉన్నారో లేదో తెలియదు. మళ్ళా పైన మా దేవుడు అను. మాకే దేవుడా? దేవుడు ఒక వర్గానికి ఉంటాడా? ఒక దేశానికి ఉంటాడా? ఉండడు. దేవుడు అంటే దేవుడే. నేనే చక్కగా లేను, మళ్ళా నా దేవుడు. అందుకే మతాయిలో అంటున్నాడు దేవుడు, ప్రభువా ప్రభువా అనేవారు పరలోక రాజ్యంలో ప్రవేశించరనే అనుకోకుండా మోసపోతారు. దేవుని వాక్య ప్రకారం నడిచేవాడే క్రైస్తవుడు. ఓకే, క్రియలు ఉన్నవాడే క్రైస్తవుడు. సరే, ఇక్కడ మరి నేను దేవునికి చాలా నమ్ముతాను, దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ప్రార్థన చేస్తా, ప్రతి సండే పోతా, ఓకే, దశభాగాలు ఇస్తాను, గంట ప్రార్థన చేసుకుంటాను, ఓకే, ఇవన్నీ ఓకే. ఒకవేళ ఇవన్నీ ఉండి ఒకటి లేదంటే ఆయన క్రైస్తవుడు కాదని బైబిల్ తెలియజేస్తుంది. అది ఏది? ఫస్ట్ యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో, నాలుగో అధ్యాయము 20వ వచనం నుంచి మైక్ తీసుకుని గట్టిగా ఎవరైనా చదివేవారు ఉంటే. ఫస్ట్ యోహాను 4వ అధ్యాయము 20వ వచనము. ఇక్కడ చూడండి, సామి బ్రదర్ ఇక్కడ వినండి, అందరు వినండి, అందరు నాకు చూడాలి. ఇక్కడ బైబిల్లో ఒక్కొక్క మాట ఒక్కొక్క అర్థంతో ఇక్కడ కూడేలో క్రైస్తవులు అని లేదు. ఇక్కడ చూడండి, ఇది ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దోషించిన ఎడల అతడు అబద్ధికుడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన పని ఆయన దోషిస్తాడా, మాకు ఏం చేస్తాడో తర్వాత సంగతి. కానీ మనం ఏం చేయాలంట? సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని లేడు.